ఈ మోకాళ్ళలో నొప్పిగా ఉండి మోకాళ్ళలో గుజ్జు లేక ఇబ్బంది పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నారా మోకాళ్ళ నొప్పితో? అయితే ఈ వీడియోలో చెప్పినట్టు మీ మోకాళ్ళ నొప్పి పోయే వరకు ఈ విధంగా చేయండి. ఎలా అనంటే 3 స్పూన్ల మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోవాలనంటే 3 స్పూన్ల బియ్యము, 3 స్పూన్ల మెంతులు, అలాగే 3 స్పూన్ల మిరియాలు ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. అది బాగా మెత్తగా అయ్యేటట్టు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత దాంట్లో ఒక 10 జామాకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి బాగా ఉడకనివ్వాలి. దగ్గరికి కావాలి, నీళ్ళన్నీ ఇంకిపోవాలి. ఇంకిపోయి మనం వేసిన అన్ని పదార్థాలు బాగా మెత్తగా కావాలి. అయిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయినా పర్వాలేదు, లేదు అంటే రోకలితో బాగా రుబ్బుతామన్నా కూడా అలా రుబ్బే వాళ్ళు అయితే రుబ్బుకోండి. రుబ్బి ఆ రుబ్బిన పదార్థాన్ని లేదంటే మిక్సీలో వేసి బాగా మెత్తగా అయ్యేటట్టు మెత్తగా చేయండి. అలా చేసిన పదార్థాన్ని ఏం చేయాలి అని అంటే, ఈ పదార్థాన్ని మీరు మోకాళ్ళ నొప్పితో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ మనం చేసిన ఈ ఔషధం లాంటిదే. ఇది ఏ డాక్టర్లు చెప్పంది, ఒక ఆయుర్వేదం డాక్టర్లు తప్ప ఎవరు చెప్పరు. ఇలా మనం మెత్తగా చేసిన ఈ మెడిసిన్ లాంటిది ఇది పెట్టి ఎంతోమంది మోకాళ్ళ నొప్పి పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ విధంగా మనం చెప్పే విధంగా చెయ్యండి. ఈజీగా మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మోకాళ్ళలో గుజ్జు కూడా తయారై మీరు చకచకా నడుస్తారు. ఎలా అంటే ఈ విధంగా మోకాలు మొత్తం చిప్ప మొత్తం ఎంత ఉంటుందో అంత వెడల్పుతోటి మనం చేసిన మెడిసిన్ ఉంది కదా, ఇప్పుడు మిక్సీలో పట్టిందైనా రోట్లో రుబ్బిందైనా దాన్ని మొత్తం వెడల్పుగా పెట్టి దాని మీద ఇప్పుడు మనం పెట్టిన పదార్థం మీద జామాకులతోటి మొత్తం కప్పేయాలి. కప్పేసిన తర్వాత కొంచెం సేపు ఎండనివ్వాలి. ఎలా అంటే మీరు నైట్ పడుకునేటప్పుడు చేసినా పర్లేదు, ఉదయం మరి మేము నడవకుండా ఉండగలుగుతామనంటే ఉదయం పెట్టుకున్నా పర్లేదు, కానీ నైట్ చేస్తే చాలా మంచిది. జామాకులు పెట్టేసి ఆ కాలుకు ఈ కాలుకు క్లాత్తో కట్టేయండి. కట్టేయడం వల్ల మార్నింగ్ లేచే వరకు మీ నొప్పి మొత్తం పోతుంది. ఇలా డైలీ ఇలా చేయడం వల్ల మోకాళ్ళలో మొత్తం గుజ్జు తయారవుతుంది. మీరు మెట్లు కూడా ఎక్కగలుగుతారు. అలాగే మోకాళ్ళ నొప్పి అనేది జీవితంలో రాకుండా ఉంటుంది. ఇది డైలీ ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. 2 రోజులు చేయడం తర్వాత మీరే అంటారు మా మోకాళ్ళ నొప్పి మొత్తం పోయింది, మీరు చెప్పిన విధంగా చేయడం వల్ల అని మీరు చెప్తారు. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మీ మోకాళ్ళలో గుజ్జు. చూశారు కదా, ఈ వీడియోలో మనం చెప్పిన విధంగా మీ మోకాళ్ళ నొప్పి పోగొట్టి మీ మోకాళ్ళలో గుజ్జు తయారు కావాలంటే ఎలా చేయాలని చెప్పాం కదా, ఆ విధంగా చేయండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే మోకాళ్ళలో గుజ్జు తయారై మీరు మెట్లు ఈజీగా ఎక్కగలుగుతారు. ఎక్కడికైనా మీ సొంతంగా మీరు నడవగలుగుతారు. ఈ మోకాళ్ళ నొప్పి అనేది సర్వసాధారణంగా ఇప్పుడు అందరికీ ఉంటుంది. కాబట్టి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అందరూ మోకాళ్ళ నొప్పి పోయి అందరూ చకచకా నడుస్తారు. అలాగే మన ఛానల్లో వస్తున్న ప్రతి హెల్త్ టిప్ తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యంతో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కండి, మీరు హెల్తీగా ఉంటారు. ప్రతి వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అందరికి షేర్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.